అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామేశ్వరిని. ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నాది ఎక్కువ ఆప్స్టిక్ ప్రాక్టీస్ కనుక పేషెంట్స్ అంటే మా దగ్గర ఎక్కువ ఏ ప్రాబ్లంతో అప్రోచ్ అవుతారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మీకు అంటే వాటి వల్ల వచ్చే ఆ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి ఏమేమి అపోహలు ఉంటాయి అంటే ఏది కరెక్ట్ అనేది చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అంటే ప్రెగ్నెన్సీ అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఏదో పెద్ద సమ్ డిజీజో ఏదో వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. నేను అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే అది చాలా ప్రకృతి సహజమైన ఒక ప్రక్రియ. ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణమున్న వస్తువుకి ఒక అంటే రీప్రొడక్షన్ అనేది ఒక అంటే అనివార్యమైన తప్పనిసరి అయిన ఒక ప్రక్రియ. అది ఉంటేనే లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, అంటే నిండుదనం ఉంటుంది. అది అంతేగాని అది ఒక రోగం లాంటిదో ఒక ఏదో పెద్ద ఇబ్బందికరదో కాదు. మనం ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే అంటే ప్రతి జంతువు తన ఎలా ఉంటుంది అంటే మామూలుగానే తన జీవితం సాగిస్తుంది. అంటే ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే గర్భం రాకముందే తల్లి చాలా ఆరోగ్యంగా ఉండేటట్టు ప్రతి ఇంట్లో చూసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆరోగ్యంగా అన్ని పోషకాహారాలు అన్నీ ఉండి సంతోషంగా ఉన్నప్పుడు గర్భం వస్తే ఆ గర్భం చాలా క్షేమంగా అంటే పూర్తి అవుతుంది. దాని ఫలితం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు అంటే మామూలుగా మనం ఏ జంతువులో చూసినా ఏ చెట్లలో చూసినా కూడా అంటే పుష్టిగా అంటే నేల పుష్టిగా ఉన్న బలం ఉన్న చెట్లలో నుంచి మంచి కాయ వస్తుంది. అట్లాగే మంచి అంటే ఆరోగ్యంగా ఉన్న జంతువుకి మంచి పిల్లలు పుడతారు. ఇది లాజిక్, ఇది జస్ట్ సింపుల్ లాజిక్. అది అంటే లేదా మనము అంటే మంచి ఫలితం రాలేదు అప్పుడు తింటే లేదా అప్పుడు ఎరువు వేస్తే పెద్ద పెద్ద కాయలు రావు. అలానే ఆరోగ్యం అంత గొప్పగా అయిపోదు, పిల్లలు కూడా అంత గొప్పగా రారు. మొదటి నుంచే ఉండాలా, అసలు గర్భం రాకముందు నుంచే తల్లులు అంటే ఆరోగ్యంగా ఉండి అప్పుడు గర్భం వచ్చేటట్టు అది అందరి బాధ్యత. ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనం అంటే బయటకు తీసుకొస్తున్నాము. 1, 2, 3 కాన్పుల కన్నా ఎవరు ఎక్కువ కనటం లేదు. వాళ్ళే మన జీవితానికి ఒక చుక్కాని లాంటి వాళ్ళు. వాళ్ళ జీవితము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ అందచందాలు ఇవన్నీ కూడా అవి అంటే వాటికి అంటే బీజం తల్లి గర్భంలో పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ దాన్ని చాలా విలువ ఇవ్వాలా, గమనం ఇవ్వాలా. దాని గురించి ముందే డాక్టర్ దగ్గర మాట్లాడి నేను ఏం చేస్తే నా పిల్లలు బాగుంటారు అనేది ఆ ఇద్దరు భార్యాభర్తలు వచ్చి తెలుసుకొని అవి పాటించాలి అనేసి మీ అందరికి సలహా ఇస్తున్నా. యాక్చువల్లీ మన అంటే వెస్టర్న్ కంట్రీస్లో అంతా కూడా అంటే వేరే దేశాలలో భార్యాభర్తలు ఇద్దరికి, ఎందుకంటే వాళ్ళిద్దరు దాని భాగస్వాములు, వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని పెంచాలా, కానీ పెద్దగా చేయాలా, వాళ్ళ బాధ్యత కనుక తల్లిదండ్రులు ఇద్దరికి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. అలానే తప్పకుండా వాళ్ళు గర్భం వస్తుంది రావాలి, దానికి ప్లాన్ వేసుకొని వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి మేము ఏం చేస్తే మాకు మంచి పిల్లలు పుడతారు, నేను ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది ప్రీ కాన్సెప్షన్ స్టేజ్లోనే అంటే గర్భం రాకముందే కనుక్కొని వెళ్ళాలి అనేది ఇది అతి ముఖ్యమైన చర్య అనేది నాకు మీకు చెప్పాలనిపిస్తుంది. అంటే గర్భం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరకు రావడం కన్నా గర్భం రావాలి అనేది ఎట్లాగో వస్తుంది పెళ్ళైన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వచ్చి అదొక కౌన్సిలింగ్ లా తీసుకొని ఏం చేయాలి, మేము ఏం చేస్తే మాకు ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ తెలివితేటలు అన్నీ కూడా రావాలంటే మీరు తప్పకుండా గర్భం రాకముందే వచ్చి డాక్టర్ని
కన్సల్ట్ చేయండి. మీకు అంటే మీ సలహాలన్నీ పాటించండి. అంటే ప్రకృతిని కూడా గమనించండి. ఇది